ఇక భారీగా కురిసిన వర్షాలతో మూసీ పరివాహక ప్రాంతాలన్నీ కూడా జలదిగ్బంధంలో ఉన్నాయి. ప్రధానంగా గోల్నాక్ మండి దగ్గర మా ప్రతినిధి నుమాన్ ఉన్నారు. అక్కడ వివరాలు అందించడానికి నుమాన్, ఓవర్ టు యు. విజయచంద్రిక, జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కంటి మీద కొనుక్కు లేకుండా గడుపుతున్నారని చెప్పవచ్చు. మొత్తం కూడా సిటీలో ఎక్కడ చూసుకున్నా కూడా మూసీ పరివాహక ప్రాంతాల్లో అయితే మొత్తం జనజీవనం అస్తవ్యస్తమైందని చెప్పవచ్చు. దాదాపు 35 ఏళ్ల తర్వాత ఈ స్థాయిలో, దాదాపు 1994 తర్వాత ఈ స్థాయిలో వరదలు రావడం, 2020 వరదలు వచ్చినా కూడా ఈ స్థాయిలో అంతకు మించినటువంటి ఈసారి తీవ్రత ఉండడంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, ముఖ్యంగా ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలైతే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని చెప్పవచ్చు. సిటీలో ఏ మూసీ పరివాహక ప్రాంతంలో ఎక్కడ చూసుకున్నా కూడా ఒకే సీన్, ఒకే సిచ్యువేషన్ కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తం కూడా ఎక్కడికక్కడ జలదిగ్బంధంలో ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలని చెప్పవచ్చు. ప్రస్తుతం నేను అంబర్పేట్ గోల్నాకలో ఉన్నటువంటి లంక ప్రాంతం ఏదైతే ఉందో కృష్ణానగర్, తులసినగర్ ప్రాంతంలో ఉన్నాను. సో ఇక్కడ మనం చూడొచ్చు మొత్తం కూడా ఇళ్ల మధ్య నుంచి ఏ విధంగా ఎంత వరద ప్రవాహం ఉందనేది కూడా మనకి ఇక్కడ చూస్తే చాలా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. మూసీ తీవ్రత అనేది ఫ్లోటింగ్ విపరీతంగా పెరిగింది. నిమిషానికి క్షణానికి ఏదైతే వరద తీవ్రత పెరుగుతూ వస్తుంది. సో ఇప్పటికే దాదాపు 26 గేట్లను ఎత్తారు. సో కంటిన్యూషన్ గా మానిటరింగ్ చేస్తున్నారు జలమండలి అధికారులు. తీవ్రతను కూడా ఎప్పటికప్పుడు కూడా చూసుకుంటూ ఏదైతే డ్యామ్ గేట్లను, జంట జలాశయాలు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లను కూడా ఎప్పటికప్పుడు కూడా పరిశీలిస్తున్నారు. సో ముఖ్యంగా ఇన్ఫ్లో కూడా అదే స్థాయిలో ఉంది. వికారాబాద్, పరిగి, తాండూరు, అనంతగిరి నుంచి పెద్ద ఎత్తున జంట జలాశయాలకు వరద నీరు చేరుతుంది, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కి. ఈ నేపథ్యంలో గండిపేటకు సంబంధించి కానివ్వండి, ఇటు హిమాయత్ సాగర్ సంబంధించి కానివ్వండి, మొత్తం దాదాపు 36,000 క్యూసెక్ల వరద నీరు అంతా కూడా వదులుతుండటంతో, దాదాపు 35,000 క్యూసెక్ల వరద నీరు వదులుతుండటంతో మొత్తం కూడా ప్రమాదకర స్థాయిలో హైదరాబాద్ నగర నడిబొడ్డున మూసీ ఉధృతి కొనసాగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా మనం చూస్తున్నాము గోల్నాక దగ్గర మొత్తం కూడా మూసీకి ఆనుకునే ఇల్లు ఉంటాయి. సో ఇక్కడంతా సిచ్యువేషన్ చూసుకున్నా కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఇక రాగల 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో మరిన్ని గేట్లు ఎత్తితే మాత్రం పూర్తిగా నీట మునిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే భయాందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. మరోవైపు పునరావాస కేంద్రాలను కూడా ఇప్పటికే GHMC ఏర్పాటు చేసింది. దాదాపు 1,100 మందిని ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించామని GHMC కమిషనర్ కర్ణన్ వెల్లడించారు. సో దాదాపు 350 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. జియాగూడ, దాంతోపాటు బాపు ఘాట్, లంగర్ హౌస్, చాదర్ ఘాట్, మూసారాబాద్, అదేవిధంగా ఇటు గోల్నాక కానివ్వండి, నాగోల్, ఈ ప్రాంతాల్లో మొత్తం కూడా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి సహాయక చర్యలు అందించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నట్టు ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. GHMC కమిషనర్, హైడ్రా కమిషనర్ కూడా ఎప్పటికప్పుడు కూడా ఫీల్డ్లో తిరుగుతున్నారు. ఎప్పటికప్పుడు సిచ్యువేషన్ కూడా మానిటరింగ్ చేస్తున్నారు. మరోవైపు జలమండలి MD అశోక్ రెడ్డి కూడా ఎప్పటికప్పుడు డ్యామ్ పరిస్థితిని, జంట జలాశయాల పరిస్థితిని కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం రైట్ నౌ చూస్తున్నాము గోల్నాక దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, వరద తాకిడి ఏ విధంగా ఉందనేది కూడా మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. మొత్తం వరద తీవ్రత మహోగ్ర రూపం దాలుస్తుంది. ఇటు హైదరాబాద్ నగరంలో మొత్తం దాదాపు 55 కిలోమీటర్ల మేర ప్రవహించేటటువంటి మూసీ తీవ్రత ఏ విధంగా ఉందనేది కూడా మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. సో నిన్న రాత్రి నుంచి ఒక్కసారిగా గేట్లన్నీ ఎత్తివేశారు. వాస్తవానికి ముందస్తు సమాచారం ఉండేది, బట్ ఈసారి ఎలాంటి సమాచారం లేకుండానే ఒక్కసారిగా తీవ్రత పెరిగిపోతుండడంతో జలమండలి అధికారులు గేట్లన్నీ ఎత్తివేశారు. దాదాపు ప్రస్తుతం 35,000 క్యూసెక్ల వరద నీరు, గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ స్థాయిలో వరద నీరు వదలడం అనేది తొలిసారని చెప్పొచ్చు. మనం చూస్తున్నాము సిచ్యువేషన్ హైదరాబాద్ నగర నడిబొడ్డులో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఇటు MGBS బస్టాండ్ పూర్తిగా జలదిగ్బంధంలో ఉంది. దాంతోపాటు ఇటు మూసారాంబాగ్ బ్రిడ్జ్ అంతా నీట మునిగింది. దాంతోపాటు చాదర్ఘాట్ బ్రిడ్జ్ కూడా నీట మునిగింది. ఇక మూసారాంబాగ్ బ్రిడ్జ్కి సంబంధించి కొత్త బ్రిడ్జ్ పనులు జరుగుతున్నటువంటి మొత్తం ఆ పనుల్లో ఏదైతే సెంటరింగ్ ఉందో సెంటరింగ్ అంతా కొట్టుకొని పోయింది. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కూడా పూర్తిగా కొట్టుకుపోయినట్లు ఇప్పటికే GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారులు కూడా వెల్లడించారు. సో వరద తీవ్రత తగ్గే వరకు మాత్రం ఇదే పరిస్థితి ఉండేటటువంటి అవకాశం ఉంది. సో ఈ రోజు మధ్యాహ్నం తర్వాత గేట్లను దించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఎందుకంటే ఇన్ఫ్లో ఏ స్థాయిలో ఉందో అవుట్ ఫ్లో కూడా అదే స్థాయిలో దిగువకు వదులుతున్నారు అధికారులు. ప్రతి నిమిషానికి కూడా అధికారులు సిచ్యువేషన్ అయితే పరిశీలిస్తున్నారు. గండిపేట దగ్గర మాత్రము వరద తీవ్రత మరింత పెరిగిందని కూడా ఇప్పటికే మనకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇటు గండిపేట కానివ్వండి,
ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రెండు జంట జలాశయాల పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులు కూడా పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. రైట్ నౌ ప్రస్తుతం మనము చూస్తున్నాము. సో ఈ స్థాయిలో అంటే వరదలు వదలడానికి కూడా ప్రధాన కారణం నిన్న వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు నిన్న నమోదయ్యాయి. వికారాబాద్ మోమిన్పేటలో అత్యధికంగా 15 సెంటీమీటర్ల వర్షపాతం నిన్న నమోదైంది. ఇక రంగారెడ్డి జిల్లా షాబాద్ లో 11 సెంటీమీటర్ల వర్షపాతం, మోయినాబాద్, కేతిరెడ్డిపల్లిలో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ఈ వాటర్ అంతా కూడా జంట జలాశయాలకు చేరుతుంది. వికారాబాద్ కానివ్వండి, షాబాద్, నవాబ్పేట, ఈ మోయినాబాద్, ఈ వాటర్ అంతా కూడా జంట జలాశయాలకు చేరుతుంది. కాబట్టి ఇన్ఫ్లో విపరీతంగా పెరిగినటువంటి నేపథ్యంలో అవుట్ఫ్లోను కూడా అదే స్థాయిలో అధికారులు వదులుతున్నారు. ప్రస్తుతం ఉస్మాన్ సాగర్కి సంబంధించి 12,600 క్యూసెక్ల వరద నీరు 15 గేట్లను 9 అడుగుల మేర ఎత్తారు. గతంలో కేవలం 3 అడుగులు 2 అడుగులు మాత్రమే ఎత్తేవారు జలమండలి అధికారులు. ఈసారి మాత్రం 9 అడుగుల మేర గేట్లను ఎత్తినటువంటి పరిస్థితి. సో ఇక ఏదైతే హిమాయత్ సాగర్కి సంబంధించి 18,500 క్యూసెక్ల వరద నీటిని అంతా కూడా వదులుతున్నారు. మొత్తం 11 గేట్లను 8 అడుగుల మేర ఎత్తి మొత్తం కూడా ఇటు దాదాపు 35,000 క్యూసెక్ల వరద నీరును మొత్తం వదులుతున్నటువంటి నేపథ్యంలో సో ఇన్ఫ్లో ఏ విధంగా ఉందో అవుట్ఫ్లో కూడా అదే స్థాయిలో మానిటరింగ్ చేస్తున్నటువంటి క్రమంలో కొంత వరద తీవ్రత అనేది ఇటు హైదరాబాద్ నగర నడిబొడ్డులో విపరీతంగా పెరిగిందని చెప్పవచ్చు. సిటీలో నదీ ప్రవాహం ఏ విధంగా ఉందో అనేది మనకి ఇక్కడ చూస్తే క్లియర్ కట్ గా అర్థమవుతుంది. మొత్తం ఏదైతే గండిపేట నుంచి మొదలుకొని నాగోల్ వరకు దాదాపు సిటీలోనే మొత్తం 55 కిలోమీటర్ల మేర మూసీ నది ప్రవహిస్తూ ఉంటుంది. సో మూసీ నది తీవ్రత ఏ విధంగా ఉందనేది మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. క్షణక్షణం అయితే మూసీ వరద తీవ్రత పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మూసీ పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. ఈ రోజు మధ్యాహ్నం వరకు ఇదే పరిస్థితి కొనసాగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరినీ పునరావాస కేంద్రాలకైతే అధికారులు తరలిస్తున్నారని చెప్పొచ్చు. విజయ చంద్రిక, ఇది ఇక్కడ ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్. విజయ చంద్రిక, థ్యాంక్ యూ నుమాన్.